హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. కూలర్ది ఒకటి వేస్ట్ పార్ట్ దొరికితే అందులో కొంచెం మట్టి వేసి ఆకుకూర గింజలు వేశానండి. ఎర్ర తోటాకు, చుక్కాకు, మొలకాకు, చిరా గింజలు వేశానండి. ఇంకొంచెం పెద్దవైనాక చూడాలి. ఇది వచ్చి చామంతి అండి. తోటలో చామంతి చెట్లు చూపించాను కదా, అన్నీ ఆల్మోస్ట్ పసుపు చామంతులే పూసాయండి. దీనిలోకి చీమలు పోతూ ఉన్నాయని లైట్గా చీమల మందు వేశాను. దాంతో కొన్ని ఫ్లవర్స్ పాడైపోయాయండి. ఫ్లవర్స్ మీద చీమల మందు పడకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చి చిట్టి చామంతి. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అదే చామంతి అండి. ఇవి నర్సరీలో అక్కడ కొనుక్కొచ్చాం కదా, అవి పెద్దగా గ్రోత్ లేదు కానీ కింద చిన్న చిన్న పిల్లలు అయితే పెడుతూ ఉన్నాయండి. మనం తెల్లగడ్డ ఒలిచిన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా మనం మొక్కలకి వేసేయచ్చండి. ఈ పురుగులు అవి రాకుండా ఉంటాయి. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఈ మందారం మొక్క ప్రతి వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఈ ఫ్లవర్ పూసిందండి, ఒకే ఫ్లవర్ పూసింది. ఇది నాటు రోజా కూడా కొంచెం పర్లేదండి, బాగానే గ్రోత్ ఉంది. ఇది వచ్చి ఎల్లో కలర్ రోజ్ అండి. నేను మొన్న చూపించాను కదా, తీసుకొచ్చాను కదా, ఇప్పుడు చిగుళ్ళు పెట్టుకొని వచ్చి మొగ్గలు వేస్తూ ఉంది. దీని కింద ఉండేదంతా పుదీనా, దీని లోపల ఉండేది కూడా రోజ్ అండి. ఇవన్నీ గన్నేరు మొక్కలు. ఇది డార్క్ రోజ్, ఇది కూడా చామంతి మొక్కేనండి. సేమ్ ఇంతకుముందు చూశారు కదా, అలాంటి చామంతి మొక్కేనండి. ఇవన్నీ చిట్టి చామంతులు, మధ్యలో వచ్చి కొంచెం గుండుగా వస్తుంది. ఇవన్నీ కూడా ఎల్లో కలర్ ఫ్లవర్సే పూసాయండి. ఆ లాస్ట్ కుండీలో ఉండేది కూడా ఎల్లో కలర్ చిట్టి చామంతేనండి. ఇప్పుడు బాగా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. మనం స్టార్టింగ్ నుంచి స్టెమ్ కటింగ్ కానీ ప్రాపర్గా చేసుకుంటే మనకి గుబురుగా వస్తుందండి మొక్క. నేనైతే సరిగా కేర్ తీసుకోలేదు, అందుకని కొమ్మలు ఎలా అంటే అలా ఉన్నాయి. ఇవన్నీ గన్నేరు మొక్కలండి. లైట్ పింక్, డార్క్ పింక్, వైట్, ఇట్లా అన్ని గన్నేరు మొక్కలు వేసుకున్నాను. ఈ గన్నేరు పూలు అయితే ఏ సీజన్లో అయినా పూస్తూనే ఉంటాయి. ఇవి రెండు ముల్లంగి చెట్లు అండి. వీటి మధ్యలో ఉండేది గన్నేరు చెట్టు అండి, పసుపు గన్నేరు. నేనైతే దీన్ని కాణిపాకం నుంచి, దాని కాయలు ఉంటాయి కదండి, కాణిపాకం గుడి దగ్గర 2 కాయలు రాలిపోయి ఉంటే అందులో ఒక కాయ తీసుకొచ్చాను. ఇవి వచ్చి గన్నేరు పూలండి. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చక్కగా విరబూస్తున్నాయో. మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉందండి, అందుకే బర్డ్ సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ 2 డేస్ నుంచి తోట నిండా పువ్వులు ఉన్నాయండి, కొయ్యలేదు పువ్వులు, అందుకే వీడియో తీశానండి. చెట్లకు నిండా పువ్వులు ఉంటే మనకి చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పువ్వుల్ని చూసినా, చెట్లను చూసినా కూడా. చూడండి, ఫుల్గా అన్ని పువ్వులు పూసేసి ఉన్నాయండి. ఇది నాటు గులాబీ కదండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. వీటి ఆకులు కూడా అన్నీ నేను కట్ చేసాను. మనం ఆకులు కట్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఫ్లవరింగ్ వస్తుందండి. ఇవి వచ్చి వైట్ గన్నేరు పూలండి. మామూలుగా మేమైతే వీటిని కస్తూరి పూలు అంటాము. ఇటువైపు అంతా కూడా గన్నేరు పూలు అంటారు. వైట్లోనే రెక్క గన్నేరు కూడా ఉండిందండి, కానీ అది చనిపోయింది. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.